అందరికీ నమస్కారం. సాహితీ లోకానికి స్వాగతం. ఈరోజు ఆఖరి పంచారంగ క్షేత్రమైన శ్రీరంగం గురించి తెలుసుకుందాం. శ్రీరంగం 108 వైష్ణవ దివ్యక్షేత్రాల్లో అత్యంత ప్రధానమైన శ్రీరంగంలోని రంగనాథస్వామి ఆలయం భూలోక వైకుంఠంగా పేరు పొందింది. దీన్ని పెరియ కోయల్గా కూడా పిలుస్తారు. శ్రీరంగ మహత్యంతో సహా అనేక గ్రంథాల్లో ఈ ఆలయ ఆవిర్భావానికి సంబంధించిన ఎన్నో కథలు ఉన్నాయి. ఈ ఆలయ గోపురం క్షీరసాగర మదనంలో ఆవిర్భవించిందనేది వాటిలో ఒకటి. విభీషణుడు ఈ ఆలయాన్ని నిర్మించాడని స్థల పురాణం చెబుతోంది. రామాయణం, మహాభారతం, పద్మ, బ్రహ్మాండ, గరుడ పురాణాల్లో అనేక ప్రాచీన గ్రంథాల్లో శ్రీరంగనాథుడి ప్రస్తావన ఉందని శ్రీరంగ మహత్యం పేర్కొంటోంది. క్రీస్తుపూర్వం 500 నుంచి 300 సంవత్సరాల మధ్య తమిళ సాహిత్యం కూడా శ్రీరంగ క్షేత్ర విశిష్టతను వివరించింది. ధనుర్మాసంలో గానం చేసే తిరుప్పావై పాసురాలను రచించిన గోదాదేవికి శ్రీరంగనాథుడికి వివాహం జరిగిన ప్రదేశంగానూ దీనికి ప్రశస్తి ఉంది. 150 ఎకరాలకు పైగా విస్తీర్ణంలో ఉన్న ఈ ఆలయంలో 21 గోపురాలు, 7 ప్రాకారాలు ఉన్నాయి. 236 అడుగులతో 13 అంతస్తుల్లో ఉండే సమున్నతమైన రాజగోపురం ప్రత్యేక ఆకర్షణ. అలాగే ప్రపంచంలోనే పెద్దదైన రంగనాథస్వామి విగ్రహం ఈ ఆలయంలో ఉంది. స్వామి దేవేరి శ్రీరంగనాయకి, ఆమెను రంగనాయకి నాచియార్ అని కూడా వ్యవహరిస్తారు. ఈ ఆలయంలో అనేక ఉపాలయాలతో పాటు శ్రీ రామానుజస్వామి భౌతిక దేహం కూడా అది 1200 ఏళ్లగా భద్రపరిచి ఉండడం మరో విశేషం. ఈ ఆలయం తిరుచురాపల్లికి 9 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇక్కడ ధనుర్మాసం 30 రోజులు బ్రహ్మాండమైన ఉత్సవాలు నిర్వహిస్తారు. ధనుర్మాసంలో తప్పక దర్శించవలసిన క్షేత్రాల్లో శ్రీరంగం కూడా ఒకటి.